తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 2 అలాగే బీఆర్ఎస్ 16, గడ్డిపోతరం, గుమ్మడిదల, ఇస్నాపూర్, జిన్నారం, గజ్వేలు, తూఫ్రాన్, దుబ్బాక మున్సిపాలిటీలతో పాటు ఇది ఇవన్నీ బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి మున్సిపాలిటీలు. అలంపూరు, మూడుచింతలపల్లి, ఎల్లంపేట, రాయికల్, ఐజా, సిరిసిల్ల మున్సిపాలిటీలని భారతీయ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త ఇప్పుడు బీఆర్ఎస్కి మారింది కదా, వాళ్ళు ఎక్కించుకున్నారు. అట్లాగే చేర్యాల, తిరుమలగిరి, ఆసిఫాబాద్ కూడా వాళ్లే సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ టోటల్గా 16, మొన్న 13 నుంచి ఇంకొక 3 ఇవాళ సిచ్యుయేషన్లో సొంతం చేసుకుంది. బైంసా, నారాయణపేట మున్సిపాలిటీలు బీజేపీకి వచ్చినాయి. కార్పొరేషన్ల పరంగా సిపిఐకి కొత్తగూడెం, అదే సందర్భంలో కరీంనగర్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. 11 వాయిదా పడింది. ఇబ్రహీంపట్నం, తొర్రూరు, సుల్తానాబాదు, కాగజ్ నగర్తో పాటుగా ఇల్లెందు, కేతన్పల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అదే సందర్భంలో ఇప్పుడు ఖానాపూరు, జహీరాబాదు, ఇంద్రేషము, డోర్నకల్లు లాంటి చోట్ల కూడా గొడవలు, జనగామ మున్సిపాలిటీలో కూడా ఈ సంక్లిష్ట పరిస్థితుల మధ్యన అట్టించి ఇట్లు ఆక్కునేటటువంటి పరిస్థితులలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఓవరాల్గా తెలంగాణ ఎన్నికల్లో హయ్యెస్ట్ అంటే ఈ 16 బీఆర్ఎస్, 2 18 బీజేపీ ప్లస్ 11 వాయిదా పడ్డాయి కదా, 18 ప్లస్ 1 19, 10 29. టోటల్గా మిగతా దగ్గరగా 90 నుంచి 100 దాకా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. తద్వారా కాంగ్రెస్ అతిపెద్దదైనటువంటి సక్సెస్ సాధించింది మున్సిపల్ ఎలక్షన్స్లో. ఇది కీలకమైన అంశం.